టెస్ట్ మనీ ఏంటిదంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 2024 నుంచే స్టార్ట్ చేస్తా. యాక్చువల్గా 2024 ఐ థింక్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా నేను ఫాస్టింగ్సే ఉన్నా. నా గొప్పతనం నేను చెప్పుకుంటలేను, నా టెస్ట్ మనీ కాబట్టి నా సహవాసం దేవుడితో ఏంది, నా రిలేషన్షిప్ ఏంది అనేది చెప్తా. దానికి ఈమెదో గొప్పగా చెప్పుకుంటుంది అనే మైండ్ సెట్ దయచేసి వద్దు. ప్రాపర్గా మంచిగా విని అర్థం చేసుకో. దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఇది సాక్ష్యం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకా పండగ దాకా కూడా నేను ఫాస్టింగ్ లోనే ఉన్నా, ఒక పూట తినడంలోనే ఉన్నా. ఆ తర్వాత పండగ అయిపోయిన తర్వాత ఒక ఎంత 5 రోజులు 6 రోజులు ఐ థింక్ 4 రోజులు 5 రోజులు ఒక 2 పూటలు తిన్నా కావచ్చు ఫుడ్. ఆ తర్వాత 2025 జనవరి నుంచి జూన్ వరకు మళ్ళీ నేను ఫాస్టింగ్ లోనే ఉన్నా. ఫాస్టింగ్ మీన్స్ ఒక్క పూట తింటా అనే నిర్ణయంలోనే ఒక్క పూటలోనే తినుకుంటా ఉన్నా. మీకు అనిపిస్తూ ఉండొచ్చు అది కూడా గొప్పేనానంటే, అవునండి గొప్పే. 2 పూటలు 3 పూటలు తిన్న వాళ్ళకి ఇన్ని దినాలు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు అది గొప్పనా ఎట్లనా అనిపిస్తుంది, తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. అయితే ఏమైంది అంటే జూలైలో, ఇంకా జూలై వచ్చింది, నాకు ఇక్కడ 2 వైట్ స్పాట్స్ వచ్చినాయి, తెల్ల మచ్చలు వచ్చినాయి. మా అమ్మ అన్నది కదా అప్పుడు, అమ్మో బిడ్డ నీకు విటమిన్ల లోపం అవుతుంది, వైటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ల లోపం అవుతానే నువ్వు ఒక్క పూట తింటానవు, నువ్వు ఇది నువ్వు అది, నీకు భవిష్యత్తు ఉన్నదానివి, ఇట్లయితుంది అట్లయితుంది అని ఏం చేసింది, నన్ను డిసీవ్ చేసింది. కనీసం 2 పూటలు అన్నది నువ్వు ఏం కాదు అని చెప్పింది. ఆమె చెప్పడం ఏం తప్పు చెప్పలే. తల్లి ప్రేమ ఎట్లుంటది, మన మీద ప్రేమనే ఉంటుంది. ఆమె ప్రేమతోనే చెప్పింది, నాకేమైనా అవుతుందేమో ఏం కాదు కావద్దనే చెప్పింది. కానీ అవి నార్మల్ స్పాట్సే, అవి తగ్గిపోయే స్పాట్సే, తగ్గిపోయినాయి కూడా అవి, వితౌట్ ఎనీ మెడికేషన్, వితౌట్ ఎనీ ఆయింట్మెంట్ అవి తగ్గిపోయినాయి నార్మల్గా అవి. సరే మా అమ్మ చెప్తాను కదా, మా అమ్మకి నేనంటే ప్రేమనే కదా, నా మంచి కోరి చెప్తాను కదా, నేను కూడా జూలైలో స్టార్ట్ చేసిన 2 పూటలు తినటము. అది కూడా నేను రెగ్యులర్గా 2 పూటలు తినలేదు, అప్పుడప్పుడు మాత్రమే తిన్నా. కొన్ని అది కూడా నాకు గుర్తున్నది, కొన్ని రోజులు మాత్రమే నేను 2 పూటలు తిన్నా. అయితే జూలైలో ఏమైంది అంటే, జూలై ఎండ్ ఆఫ్ ద జూలై నేను ఒక పాపం చేసిన, నేను ఒక పాపంలో పడ్డా. అయితే దాని తర్వాత ఎట్లా అయింది అంటే, ఒక డాక్టర్ ఏం చెప్తున్నారు అంటే నాకు, నీ స్కిన్ చేంజ్ అయిపోయింది, నీ స్కిన్ మీద రంధ్రాలు వచ్చేస్తా ఉన్నాయి. ఒకప్పటి ఫొటోస్ అంటే నేను చాలా ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా కదా, ఒకప్పటిలాగా నీ స్కిన్ లేదు, చేంజెస్ అవుతా ఉంది, నీ బాడీ చేంజ్ అవుతుంది, కాబట్టి నీకేదో ప్రాబ్లం ఉన్నది, యూట్రస్ ఏదో ప్రాబ్లం ఉంటుంది అని అంటే, మనం మనుషులం కాబట్టి భయపడిపోతాం కదా. ఒకసారి 2 సార్లు చెప్పినప్పుడు భయపడలేదు, కొన్నిసార్లు చెప్పినప్పుడు భయపడ్డా. ఆ డాక్టర్ కూడా నా మేలు కోరే వాళ్ళు కాబట్టి నేను కొంచెం మేబీ కావచ్చునేమో అని అనుకున్నా. ఆ తర్వాత నాకు చిన్న హెల్త్ ఇష్యూ ఉండే, దాని వల్లనే నేను అన్ని టెస్ట్లు చేయించుకున్నా, స్కాన్ చేయించుకున్నా. ఒక చిన్న ఇష్యూ జరిగింది, చిన్న ఇష్యూకే నేను అన్ని టెస్ట్లు చేయించుకున్నా, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, దాంట్లో అదేంటి విటమిన్స్ మినరల్స్ ఉంటుంది కదా టెస్ట్, ఈ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఇదేంటి కామెర్లు, ఈ టెస్ట్, జాండీస్ టెస్ట్, ఇంకా ఏంటి హార్మోన్స్ టెస్ట్, స్కానింగ్, క్యాన్సర్ టెస్ట్, CA 125 టెస్ట్, హెచ్ఐవి టెస్ట్. హెచ్ఐవి అందరికీ వ్యభిచారం ద్వారానే అట్లనే రాదు, కొన్ని కారణాలు, హెచ్ఐవి రావడానికి చాలా కారణాలు ఉంటుంది. సో దాంట్లో ఈ టెస్ట్ ఆ టెస్ట్ ఎన్ని అంటే చాలా టెస్ట్లు చేయించుకున్నా. అప్పటికి నాకు పెద్దగా కండిషన్స్ ఏం లేవు నా బాడీలో, పెద్ద ఇది ఏం లేదు నాకు. కానీ ఆ డాక్టర్ నాకు పదే చెప్తున్నారు, కాబట్టి నేను ఏం చేసిన, నమ్మిన. మళ్ళీ సీనియర్ డాక్టర్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ నమ్మిన. మళ్ళీ నా మేలు కోరుకునే వాళ్ళు కాబట్టి, ఇప్పుడు మా అమ్మ కూడా ఇక్కడ నా మేలు కోరుకునేది కాబట్టి నేను ఏం చేసిన, జూలైలో స్టార్ట్ చేసిన, బ్రేక్ చేసుకున్నా కదా నేను అనుకున్న దాన్ని. అయితే టెస్ట్లు చేయించుకున్న తర్వాత అంత నార్మల్ వచ్చింది, దేంట్లో పెద్దగా ఏం లేదు. కల్చర్ టెస్ట్లు కూడా చేయించిన, స్వాబ్ తీసి ఆ మ్యూకస్ కల్చర్ టెస్ట్కి పంపించేసి అంతా ఇవన్నీ టెస్ట్లు కూడా అయిపోయినాయి, అన్ని నార్మలే. ఒక్క చిన్నది ఏమొచ్చింది అంటే, ఒక్క బ్యాక్టీరియా, స్టెఫిలోకోకస్ ఆరియస్ అని ఒక్క బ్యాక్టీరియా, అది ముక్కులో ఉంటుంది, అది స్కిన్ పైన ఉంటుంది, అది అంతటా శరీరంలో ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఉండే బ్యాక్టీరియానే, కానీ ఓవర్ హైజీనిక్ వల్ల ఏమైంది అని అంటే, బాడీని మైక్రోబయోటాను నేను డిస్టర్బ్ చేయటం వల్ల గుడ్ బ్యాక్టీరియా కొంచెం తక్కువైపోయి దీని గ్రోత్ ఎక్కువైంది, కొంచెం దీని గ్రోత్ ఎక్కువైంది, ఉండాల్సిన దానికంటే కొంచెం గ్రోత్. మళ్ళీ నెక్స్ట్ టైం నేను టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక 2 వీక్స్ తర్వాత అది నార్మల్ వచ్చేసింది.
ఇది సెకండరీ. కానీ ఏం రాలే రిపోర్ట్స్లో, అన్ని నార్మల్. ఇంకా అద్భుతం ఏంటో తెలుసా, నేను 2019 నుంచి 2024 స్టార్టింగ్ దాకా కూడా నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతా ఉండే. కొన్ని డేసే గ్యాప్ వస్తే మళ్ళీ బ్లీడింగ్ అవటం, మళ్ళీ బ్లీడింగ్ అవటం, మళ్ళీ బ్లీడింగ్ అవటం. క్యాన్సర్ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్, స్కానింగ్స్, ఎండోస్కోపీ, అదేంటి ఇంటర్నల్ గా చేస్తారు కదా, ఇవన్నీ అదంతా జరిగినా కూడా రిపోర్ట్స్ లో ఏం రాకుండింది. మెడిసిన్ వేసుకుంటే ఏం తగ్గలేదు నాకు. మళ్ళీ ఆ ఓవర్ బ్లీడింగ్ కూడా, నువ్వు ఇది వరకు చూసిన ఐగుప్తిలో నువ్వు ఇక మీద చూడమని 2024 స్టార్టింగ్ లో నాకు దేవుడి నుంచి నేను వాగ్దానం పొందుకున్న తర్వాతనే ఆ ఫస్ట్ వీక్ లో నేను ఒకసారి హాస్పిటల్ వెళ్ళినా అంటే మళ్ళీ నేను హాస్పిటల్ వెళ్ళలేదు ఇంకా. అప్పుడు నాకు అది తగ్గిపోయింది. ఇంకా నేను తర్వాత ఏ టెస్ట్లు చేయించుకోలేదు, ఏ స్కానింగ్స్ చేయించుకోలేదు, ఏమీ కాలేదు నాకు. అట్లా ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు మీరు నమ్మరు నేను చెప్తే, అన్ని సంవత్సరాలు కూడా నా బ్లడ్ 3 గ్రాములు 4 గ్రాములే, మహా అయితే 5కి వచ్చేది, మళ్ళీ డ్రాప్ అయిపోయేది నా బ్లడ్ పర్సెంటేజ్. అది ఎంత ఘోరం అంటే అంత డాక్టర్స్ షాక్ అయ్యేది. ఇంత బ్లీడింగ్ తో ఇట్లా బ్లడ్ తక్కువ ఉండి నువ్వెట్లా బ్రతకగలుగుతున్నావు అమ్మా. ఇంకా నేను అప్పుడు బొక్కలగుట్ట నుంచి, రామకృష్ణపూర్ నుంచి మంచిర్యాల సిటీ కేబుల్ న్యూస్ ఆఫీస్ కి బండి తోలుతూ, బండి నడుపుకుంటూ వచ్చి చేసి, ఇంకా నేను అప్పుడు వెల్నెస్ కన్సల్టెన్సీలో చేసినప్పుడు ఆ వర్చువల్ మీటింగ్స్ అని 24 గంటలు కూర్చొని, అటు సువార్త ఏమైనా మీటింగ్స్ ఏమైనా ఉంటే మా పెద్ద డాడీతో నేను అక్కడ సేవలో వాడబడుతూ కూడా, ఈవెన్ మీటింగ్స్కి వెళ్ళేదాన్ని, గృహ కూడికలు ఉంటే అక్కడికి వెళ్ళేదాన్ని. ఇట్లా ఇది పెట్టుకొని, ఇంత బ్లడ్ తక్కువ పెట్టుకొని, బ్లీడింగ్ ఇష్యూ పెట్టుకొని, నాకు అది అంత. అప్పుడు నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ యూజ్ చేస్తా ఉన్నానండి. అది చాలా కాస్ట్లీ బట్ చాలా హెల్దీ. అది డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మీరు జీవితాంతం వాడచ్చు. మంచి స్కిన్ బాగుంటుంది, యాక్టివ్నెస్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. నా హెల్త్ అంతా బాగైంది. అప్పుడు నాకు థైరాయిడ్ పీసీఓడి ఉండే, అది నాకు నార్మల్ అయింది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నేను వాడినప్పుడు. కానీ ఈ బ్లీడింగ్ ఇష్యూ మాత్రం తగ్గలేదు. ఎప్పుడైతే నేను వాగ్దానం రిసీవ్ చేసుకున్నానో అప్పుడు నాకు స్వస్థత కలిగింది. ఇది ఎప్పుడు 2024 స్టార్టింగ్ లో అప్పుడే అయిపోయింది. తర్వాత ఈ టెస్ట్లు అన్ని నార్మల్ వచ్చేసినాయి. బ్యూటీ ఏంటో తెలుసా, సరే తర్వాత చెప్తాది. ఈ బ్యాక్టీరియా ఒకటే గ్రోత్ ఉన్నది, ఇంకా సమస్య ఏం లేదు. రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత నేను ప్రేజ్ చేస్తున్నా, ప్రభువా థ్యాంక్ యూ సో మచ్, నాకేం లేదు. క్యాన్సర్ టెస్ట్ ఏంటి, ఓవేరియన్ క్యాన్సర్ ఉంటే తెలుస్తుంది. ఇంకేమైనా క్యాన్సర్ కి సంబంధించిన ప్రోటీన్స్, క్యాన్సర్ వచ్చే ఇష్యూ ఉన్నా వచ్చేలాగా ఉన్నా ఆ ప్రోటీన్ మన బ్లడ్ లో ఉంటే దాని ద్వారా అర్థమైపోతుంది. సో ఏ క్యాన్సర్ లేదు, ఇది కూడా లేదు అనేసి రిపోర్ట్ నార్మల్ వచ్చేసింది. చాలా లెస్ వాల్యూ వచ్చింది ఆ టెస్ట్ లో కూడా. సో ఆ డాక్టర్ నాకు చెప్పింది ఏంటి అంటే, ఈ యూట్రస్ ఇష్యూ ఇట్లనే కంటిన్యూ అవుతా ఉంటే అది యూట్రస్ క్యాన్సర్ అవ్వచ్చు, భవిష్యత్తులో ఇబ్బంది అవ్వచ్చు, అది మందులు వాడినా కూడా తగ్గకపోవచ్చు అని ఆ డాక్టర్ చెప్పుండే నాకు. అయితే ఫేస్ చేంజ్ అవ్వటము, స్కిన్ చేంజ్ అవ్వటము, ఫేస్ మీద పోర్స్ రావటము, రంధ్రాలు రావటము మల్టిపుల్ ఇష్యూస్తో జరుగుతుంది. ఒకటి నాకు కొంచెం బ్రీత్ ఇష్యూ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రీత్ నా థ్రోట్ మీద ఎప్పుడు అపవాది అటాక్ చేస్తూ ఉంటున్నాను. ఎందుకు, నేను పాటలు పాడద్దు, మెయిన్ నేను వాక్యం చెప్పదు, నాకు బ్రీత్ అందొద్దు, నేను పాటలు పాడితే అది బాగుండొద్దు, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉండొద్దు పాడడానికి. కానీ వాడు నన్ను ఎప్పుడు ఇట్లనే చేస్తాడు. నేను ఆ టెస్ట్లు కూడా చాలా చేయించుకున్నా. నా పాస్ట్ లో అన్ని టెస్ట్లు నార్మలే వచ్చినాయి. నా లంగ్స్కి ఏమైనా ఇష్యూ ఉందా, నా హార్ట్కి ఏమైనా ఇష్యూ ఉందా అని ఆ టెస్ట్లు కూడా నేను చేయించుకున్నా, ఇట్లా బ్రీత్ ప్రాబ్లం అవ్వటం వల్ల. కానీ నాకు ఒకప్పుడు బల్పాలని అలవాటు ఉండేది, దానివల్ల ఇది అయింది కానీ, ఈ బ్రీత్ ఇష్యూ అయింది కానీ అది నార్మల్ అయిపోయింది. నాకు కడుపులో గిడుపులో ఇంకెక్కడ కూడా ఏ ఇష్యూ లేదు, కంప్లీట్గా హెల్తీగా ఉన్నా నేను. సిగరెట్లు తాగే వాళ్ళని చూడండి, వాళ్ళ లంగ్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మొహం మీద రంధ్రాలు వస్తాయి. నేను ఈజీగా గుర్తుపడతా సిగరెట్లు తాగే వాళ్ళని. బాయ్స్కి ఈజీగా తెలుస్తుంది. బాయ్స్ నేను 2-3 అడిగినప్పుడు కూడా వాళ్ళు అన్నారు, అవునక్క నాకుందక్క హ్యాబిట్ అని. సిగరెట్లు తాగే వాళ్ళకి రంధ్రాలు ఉంటాయి, ఎందుకు, వాళ్ళ లంగ్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి. సో ఒక రీజన్ లంగ్స్ ఇష్యూస్ వల్ల కూడా ఫేస్ మీద రంధ్రాలు వస్తాయని నాకు తెలుసు పర్సనల్గా. ఇంకొకటి, నేను న్యూస్ రీడింగ్కి మాత్రమే జస్ట్ ఒక పాండ్స్ క్రీమ్, ఛాయ పసుపు వేసుకొని రాసుకొని పెట్టి, ఇంత పర్సనల్స్ చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలి, నేను దేవుని ఎంత మట్టుకు అర్థం చేసుకుంటా అనేది మీకు అర్థం కావాలి అనేది ఒకే ఒక రీజన్తో నేను ఇదంతా చెప్తున్నా. దయచేసి తప్పుగా తీసుకోకండి. 10 రూపీస్ పాన్స్ ఉంటుంది కదా, ఆ పాన్స్ లో కొంచెం చాయ్ పసుపు వేసుకొని న్యూస్ రీడింగ్ మట్టుకు మాత్రమే నేను పెట్టుకునేదాన్ని. ఏదైనా
లైవ్ అట్లా ఉంటేనే అట్లా పెట్టుకునేదాన్ని. అంతకు మించి నేను ఫేస్ మీద నేను ఏం క్రీమ్స్ నేను పెట్టుకోకపోయేదాన్ని. దానివల్ల ఫేస్ డ్రై ఉండటము ఒకటి. నాకు హైపోథైరాయిడ్ నాకు గతంలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కి ముందు హైపోథైరాయిడ్ కాబట్టి బేసికల్లీ ఏముంటది, బేసికల్లీ హైపోథైరాయిడ్ వల్ల డ్రై స్కిన్ వస్తుంది. ఎట్లా అంటే ఇట్లా ఏమంటారు పొలుసులుగా ఇట్లా చర్మం ఇట్లా ఇట్లా అయిపోయినట్టు అట్లా అయితా ఉంటది. ఈవెన్ హెయిర్ ఫాల్ ఎట్లుంటది అంటే హైపోథైరాయిడ్ వల్ల నా ఐబ్రోస్ నా ఐ లాషెస్ లో కూడా నాకు హెయిర్ ఫాల్ జరిగేది. అది రికగ్నైజబుల్ గా నేను గుర్తించే స్థాయిలో జరిగేది బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అప్పుడు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ద్వారానే నాకు సెట్ అయింది థైరాయిడ్ పీసీఓడి. కానీ అది చాలా కాస్ట్లీ. మంత్లీ 10,000 to 15,000 అఫోర్డ్ చేయగలగాలి మనం అది యూజ్ చేయాలి అంటే. నేను దాంట్లోనే వర్క్ చేసిన, నేను దాంట్లోనే ఆఫీస్ రన్ చేసుకున్నా కాబట్టి నాకు కొంచెం అంత ఎక్కువ బర్డెన్ అనిపించలేదు. అప్పుడు నా సంపాదన కూడా లక్షల్లో ఉండే కాబట్టి నాకు అది ఎక్కువగా నాకు అనిపించలేదు. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? రీజన్ ఏంటి? ఒకటి బ్రీతింగ్ ఇష్యూ ద్వారా, రెండవది డ్రై స్కిన్ ఉండటం వల్ల మన చర్మము స్వతహాగా సేబం గ్లాండ్స్ ఉంటాయి కదా, సేబమేనాక ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే అయ్యో డ్రై ఉంది కాబట్టి కొంచెము కావాలి అని మన మైండ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తుంది. ఆ ఆయిల్ ప్రొడక్షన్ ద్వారా కూడా ఓపెన్ పోర్స్ అవుతాయి. ఏజ్ ని బట్టి కూడా ఓపెన్ పోర్స్ అవుతాయి. ఈ 3 రీజన్స్ కూడా యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్ నాకు తెలుసు. యాజ్ ఎ వెల్నెస్ కన్సల్టెంట్ అంటే ఏంటిది? మందుల ద్వారా రోగాన్ని డాక్టర్లు నయం చేస్తే, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ద్వారా రోగాన్ని వెల్నెస్ కన్సల్టెంట్స్ కరెక్ట్ చేస్తారు, ఆ రోగాన్ని బెటర్ చేస్తారు. యాజ్ ఎ వెల్నెస్ కన్సల్టెంట్, యాజ్ ఎ వెల్నెస్ కోచ్, యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ నాకు ఇదంతా నాలెడ్జ్ ఉన్నది. ఉన్నప్పటికీ కూడా నేను ఏం బిలీవ్ చేసిన, ఆ డాక్టర్ చెప్పింది బిలీవ్ చేసిన, నాకు సమస్య ఉన్నదేమో మేబీ అనే దాన్ని నేను బిలీవ్ చేసిన. ఒక చిన్న ఇన్సిడెంట్, ఏదో చిన్న ఒక్క ర్యాష్ని బట్టి, ఒక్క ర్యాష్ వచ్చిన దాన్ని బట్టి ఇవన్నీ టెస్టులు చేయించుకున్నా. అక్కడ నేను ఎట్లా కనిపించిన? నేను దేవునికి అవిశ్వాస లెక్క కనిపిస్తలేనా నేను? ఇన్ని రీజన్స్ ఉన్నాయి కదా. టెస్ట్లన్నీ వచ్చినాయి, నార్మల్ వచ్చిందా రిపోర్ట్? ఒక్కటే బ్యాక్టీరియా గ్రోత్ మాత్రమే ఉన్నది. డాక్టర్ కూడా ప్రాపర్ గా చెప్పింది, ఇది భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ బ్యాక్టీరియా అది బాడీ బ్యాక్టీరియానే, అది నార్మల్ అయిపోతుంది, రెగ్యులర్ అయిపోతుంది. నువ్వు ఓవర్ హైజీన్ వల్ల, ఓవర్ వాష్ వల్ల మంచి బ్యాక్టీరియా చచ్చిపోయి ఇది కొంచెం ఇట్లా అయిపోయింది, అంతకు మించి ఏం ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పింది. తర్వాత ఏమైందనంటే రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఒక 1 వీక్ కి నాకు లోవర్ అబ్డమిన్ లో రైట్ సైడ్, రైట్ ఓవేరీ, నేను అది ఓవేరీ పెయినే అనుకున్నా, ఓవేరీ దగ్గరనే పెయిన్ అనుకున్నా. విపరీతమైన పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ ఇంకా అప్పుడు యూరిన్ లో మంట, యూరిన్ లో పెయిన్. అసలు నేను తట్టుకోలేకపోతున్నా, అది భరించలేకపోతున్నా. అప్పటిదాకా నేను బాగానే ఉన్నా. 2024 నుంచి 2025 ఎంత? జూన్, జూలై వరకు కూడా, జూలై హాఫ్ ఆఫ్ ద జూలై వరకు కూడా నేను హెల్తీగానే ఉన్నా. నాకు పెద్ద కాంప్లికేషన్స్ అసలు ఏం లేవు. ఇంకొకటి చెప్తా ట్విస్ట్ కూడా, అప్పుడు నాకు పెయిన్ స్టార్ట్ అయింది. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చింది కదా, దాంట్లో కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ కూడా ఉన్నది, అది కూడా నార్మలే వచ్చింది. రిపోర్ట్స్ అన్ని నార్మల్. ఒక్క కల్చర్ టెస్ట్ మాత్రమే మంచిర్యాలలో చేయించుకున్నా. మిగతా టెస్ట్లు అన్ని కూడా ట్రస్టెడ్ హైదరాబాద్ లోనే జరిగినాయి టెస్ట్లు అన్ని కూడా. ఇక్కడ ఏం జరగలేదు. నార్మల్ గా ఏదో మీద చూసే వాళ్ళ దగ్గర కూడా ఏం జరగలేదు. మంచిగానే శ్రద్ధగానే అంతా ప్రాపర్ గానే జరిగింది. అంటే రిపోర్ట్స్ తప్పు వచ్చినాయి మనం అనుకోవడానికి ఏం లేదు. ప్రేయర్ఫుల్ గానే చేయించుకున్నా నేను అవన్నీ, బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, అవిశ్వాసంగా. ఇవన్నీ రీజన్స్ నాకు తెలుసు. నా బాడీలో జరుగుతుందో నాకు తెలుసు. అవన్నీ తెలుసుకొని ఇదైపోయింది. ఏమైంది? ఇంకా నాకు విపరీతమైన పెయిన్, యూరిన్ లో మంట, నొప్పి, అది నేను తట్టుకోలేకపోతున్నా. ఇంకా తర్వాత మెల్లమెల్లగా కొన్ని వారాల తర్వాత ఏమైంది అంటే కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ టెస్ట్లో ఏమైంది? అది యూటీఐ, అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. అది కిడ్నీ స్టోన్స్ ఉంటే కూడా సేమ్ ఇక్కడ ఓవేరీ ప్లేస్ లోనే పెయిన్ వస్తుంది, కిడ్నీస్ లో పెయిన్. ఇంకా కొన్ని రోజుల తర్వాత అది ఎట్లా అయింది అని అంటే, ఆ నెక్స్ట్ వీక్ పెయిన్ అట్లనే భరించుతానడా. నేను మెడిసిన్ నేను మెడిసిన్ యూజ్ చేసేదాకా కూడా నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్న సంగతి, కిడ్నీ ఇన్ఫెక్ట్ అయిన సంగతి అప్పటికి స్కానింగ్ చేయించుకోలే. యూరిన్ టెస్ట్ తోనే ఈ మంట, నొప్పితో మెడిసిన్ తెచ్చుకున్నా. అసలు నా బాడీకి మెడిసిన్ పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెడిసిన్ వాడటం ఇష్టం ఉండదు. నేను 1.5 year నుంచి మెడిసిన్ అసలు వాడలేదు, నాకు పడదు కూడా.
ఆ మెడిసిన్ నేను 15 డేస్ వాడిన తర్వాత ఏమైంది అంటే 15th డే ఇంకా మెడిసిన్ అయిపోతుంది అని అనుకోకనే కిడ్నీ పెయిన్ స్టార్ట్ అయింది. అంటే చచ్చిపోతానేమో అన్నట్టు పెయిన్, కూర్చోలేను, పడుకోలేను, అస్సలు ఎట్లా అంటే నొప్పి నిజంగా చచ్చిపోతానేమో అన్నట్టు కాదు, నేను భరించలేకపోతున్నా, ఏడుస్తున్నా. ఆ పెయిన్ హై స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే శరీరం అంతా దురద. ఒక 2 డేస్ బెడ్ మీద కూర్చొని విపరీతమైన దురద, నా స్కిన్ అంతా దురద, బాడీ అంతా దురద వస్తాను. మా చెల్లి ఏమంటుందంటే యోగు పెంకలతో గీక్కోవడం చూసిన తర్వాత ఇప్పుడు నీదే చూస్తాను, ఒకదాని వెనకాల ఒకటి, ఏంటిదమ్మా నీకు దెబ్బ వెనకాల దెబ్బ, ఇట్లయితుంది ఏంది నీకు అని అంటా ఉన్నది మా చెల్లె నన్ను. ఆ తర్వాత ఆ 15 డేస్ తర్వాత తెలిసింది ఇంకా అప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది, యూటీఐ ద్వారా కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి అనేది. ఇంకా అప్పుడు కూర్చుని ఇంకా ప్రభా ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పిగా అంటే నేను జూలై ఎండింగ్ లో ఒక పాపం చేసిన, అక్కడ అపవాదికి ఒక ఓపెన్ డోర్ అయింది. నేను ఒక సిన్, ఎట్లా జరుగుతుంది సిన్? మనుషుల ద్వారానే జరుగుతుంది కదా. స్వతహాగా నేను అంత చెడ్డదని కాదండి, నిజంగా పాపం చేయాలి, అన్యాయం చేయాలి, ఇంకేదో చేయాలనే ఉద్దేశం నాకు ఉండదు, మనుషుల ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ అవిశ్వాసం ఎట్లా? మనుషుల ద్వారానే అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినా కదా. మా అమ్మ ద్వారానే కదా నేను నా నా ఒప్పుకోలేంటి, నేను ఒక్క పూటనే తినాలని, కానీ ఆమె అధిక ప్రేమ ఏమైపోయింది. ఇక్కడ కూడా ఈ డాక్టర్ నా మేలు కొరకే చెప్పి ఉన్నారు, కానీ అదేమైంది, నాకు ఊరైంది. అప్పుడు ఈ పాపము అంటే 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు నేను మనకి ఎక్కడ దొరకలేదు అపవాదికి. ఈ రోగము దేని ద్వారా వచ్చింది నాకు? అది నా ఒంట్లది కాదు. నాకు ఎందుకు వచ్చింది అది? ఎందుకంటే నేను 9:30 10 వరకే 2 లీటర్ల వాటర్ ఫినిష్ చేసేస్తా. ఓవరాల్ ద డే 4 to 4.5 వాటర్ ఈజీగా నేను తాగుతా. మజ్జిగ తాగుతా, మజ్జిగలో చియా సీడ్స్ వేసుకొని వాటిని నానబెట్టుకొని తాగుతా, హాట్ వాటర్ తాగుతా, శతావరి, అశ్వగంధ, ఆ హాట్ వాటర్ తాగుతా, ఇవన్నీ తాగుతా. నేను హెల్త్ కాన్షియసే. నా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏంది, నాకు కిడ్నీ స్టోన్స్ ఏంది, ఇది ఎట్లా పాసిబుల్ ప్రభా అని అంటే ఇది పాసిబుల్ అయింది, ఇట్లా కాదు అట్లా అని నా పాపం నాకు చూపిస్తే ఒక వీడియో ఉంటది నేను పెట్టిన, మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడలేకపోతున్నావా అనే వీడియోలా నేను ఏడ్చిన అంటే కింద దొర్లుతూ ఎవ్వరు లేరు మా ఇంట్లో, పిచ్చిగా పశ్చాత్తాపడ్డా. ఐఎమ్ సారీ ప్రభా. ఎందుకంటే చిన్న పాపమే అనిపించవచ్చు, కానీ మోస చేసింది ఎంత పెద్ద పాపము? మాట్లాడకుండా కొట్టిండు అంతే. అభిషక్తుల విషయంలో, ఆయన ఏర్పరచుకున్న తన దాసుల విషయంలో, తన ఏర్పాటు కలిగిన వాళ్ళ విషయంలో అది పాపంగానే ఎంచబడుతుంది. మొదట ఇద్దరి మధ్య ఒక నిబంధన ఉన్నది అని అంటే అది పాపం కాదు. నిబంధన బ్రేక్ అయింది అంటే ఏమైతుంది? అది పాపం అవుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు, లవర్స్ ఉన్నారు, పెళ్లి చేసుకుందామని లవ్ చేసుకుంటారు. వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళ మధ్య ఫిజికల్ యాక్టివిటీ జరిగింది, ఇంటిమసీ జరిగింది, ఇంటర్ కోర్స్ జరిగింది వాళ్ళ మధ్య. ఇప్పుడు అది ఏంటిది? అది పాపంగా ఎంచబడదు, అది వివాహంగానే ఎంచబడుతుంది దేవుని దృష్టికి. కానీ మధ్యలో అది బ్రేక్ అయిపోయి నేను పెళ్లి చేసుకొని అతను వెళ్ళిపోవడం, నేను పెళ్లి చేసుకొని ఆమె వెళ్ళిపోవడం, అక్కడ ఏమైతుంది? దాన్ని ఎట్లా పిలువబడుతుంది? అది వ్యభిచారంగా పిలువబడదా? అది పాపంగానే ఎంచబడుతుంది. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ విషయంలో దేవుడు సింపుల్ గా వదిలిపెట్టాడు. అక్కడ అదొక ఓపెన్ డోర్ అయింది అన్న తర్వాత పిచ్చిగా ఏడ్చినండి. కొన్ని దినములు నిద్ర, తిండి అంత పక్కన పెట్టేసుకొని 3 days కంప్లీట్గా అన్నం తినకుండా నేను ఉపవాసం, ఇది కావాలి అది కావాలని ఉండే ఉపవాసాలు ఉంటాయి మనకు. పశ్చాత్తాపడే ఉపవాసాలే ఉంటాయి, శరీరాన్ని అంచుకునే ఉపవాసాలే ఉంటాయి, దేవునికి దగ్గరయ్యే ఉపవాసాలే ఉంటాయి, స్పిరిచువల్ గ్రోత్ కావాలనే ఉపవాసాలే ఉంటాయి. రిపెంట్ అయిన తర్వాత స్టిల్ ఇప్పటి వరకు నో మెడిసిన్. 15 days కి నాకు మెడిసిన్ ఇచ్చిండ్రు. ఆ 15th డే నుంచి నాకు కిడ్నీ పెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా నేను ఆ తర్వాత నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నది, ఇంకా ఈ రాళ్ళు అదంతా తెలిసిన తర్వాత నేను ఏ మెడిసిన్ వాడలేదు. ఇప్పుడు నాకు ఏ కిడ్నీ నొప్పి లేదు ఆ రిపెంటెన్స్ తర్వాత. అయితే దీంట్లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నేను ఎప్పటి వరకు వాడినా, సేవలోకి రావడానికి వరకు వాడినా కొంచెం. తర్వాత నుంచి నేను 2021 నుంచి అసలు నేను అది వాడలేదు. తర్వాత నా డైట్ అంతా ఎట్లున్నది, మెస్అప్ అయిపోయింది కంప్లీట్ గా. అయిపోవడం వల్ల ఏమైంది, నాకు పీసీఓడి మళ్ళీ రిటర్న్ అయితే, నాకు థైరాయిడ్ మళ్ళీ రిటర్న్ అయింది. ఆ హెర్బల్ లైఫ్ వాడి మానేసిన తర్వాత, ప్రోడక్ట్ తప్పు కాదండి, నా లైఫ్ స్టైల్ బాగాలేదు, దాన్ని నేను ఎప్పుడు తప్పను. నువ్వు అఫోర్డ్ చేయగలిగితే యూజ్ చేయి, మంచిది. ఎందుకంటే అది ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్. దాంట్లో నువ్వు తీసుకున్నట్టుగా ఈ పెస్టిసైడ్స్ ఇచ్చి వేయించి ఉడికించిన దాని నుంచి నీకు న్యూట్రిషన్స్ నీ బాడీకి అందవు.
మళ్ళీ నాకు పీసీఓడి థైరాయిడ్ వచ్చి ఉన్నాయి. హెర్బలైట్ న్యూట్రిషన్ తర్వాత నాకు తగ్గినాయి. మళ్ళీ అది యూజ్ చేయడం నేను మానేసి అంతా నా డైట్ అంతా విచ్చలవిడి అయిపోయిన తర్వాత ఇంకా నేను ఎప్పుడైతే కంప్లీట్ గా పూర్తి విధేయతలోనికి వచ్చి ఉపవాసాలు స్టార్ట్ చేయడం స్టార్ట్ అయిందో అప్పుడు ఇంకా డైట్ ఎక్కడిది, ఒక పూట తినటమే. ఇంకెక్కడ డైట్ నాకు మళ్ళీ పీసీఓడి థైరాయిడ్ వచ్చేసింది. అయితే 2024 నుంచి 2025 జూన్ వరకు మోస్ట్లీ నేను ఒక పూట మీదనే ఉన్నా. ఒక్క పూట తింటాను. రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత డాక్టర్ అన్నది, నీ థైరాయిడ్ పీసీఓడి రిటర్న్ అయినవి కదా, అవి ఎట్లా నార్మల్ అయినాయి? హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ డిన్నర్, హెల్దీ లైఫ్ స్టైల్ ఏమైనా నువ్వు స్టార్ట్ చేసినావా అని అంటున్నది నన్ను డాక్టర్. నేను ఎట్లున్నా ఫాస్టింగ్స్ మీద ఉన్నా, కంప్లీట్ గా ఒక్క పూట భోజనం మీద ఉన్నా నేను కంప్లీట్ గా. నా థైరాయిడ్ నార్మల్ అయింది. ఎప్పుడు ఆగస్టులో చేసుకున్న ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకుంటారు మీరు? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇదే ఈ 2025 నేను చెప్పేది, ఎప్పటిదో కాదు, కానీ గతం నుంచి చెప్తున్నా. అయితే నువ్వేం చేసినావు అని అంటుంది నా గైనిక్ నన్ను. నువ్వేం చేస్తే నీకు ఇవి నార్మల్ అయినాయి? థైరాయిడ్ వితౌట్ టాబ్లెట్. అసలు టాబ్లెట్ ఉంటేనే అది జీవితాంతం వాడాలి కదా థైరాయిడ్ టాబ్లెట్. నీ థైరాయిడ్ ఎట్లా నార్మల్ అయింది? నీ పీసీఓడి ఎట్లా? పీసీఓడి అంటే లైఫ్ స్టైల్ కరెక్షన్స్ తో కొంత మట్టుకు మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే మంచిగా అవుతుందేమో. మరి థైరాయిడ్ ఎట్లా అయింది? డాక్టర్ షాక్ అయిపోయింది. ఇంకా బ్యూటీ ఏంటో తెలుసా అండి, 3 గ్రాములు, 4 గ్రాములు, 5 గ్రాములకు మించని బ్లడ్ ఉపవాసాల్లో, నిజం చెప్తున్నా, నాతో ఎవరైతే దగ్గరగా ఉన్నారో, నేను హౌస్ విజిటింగ్స్ కి ఎవరెవరి ఇంటికి అయితే వేరే వేరే ఊర్లకి ఎక్కడికెక్కడికైతే నేను వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎన్ని పూటలు తింటా ఫుడ్ అనేది, ఎన్ని పూటలు వాళ్ళతో ఉన్నప్పుడు తింటా అనేది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళే సజీవ సాక్ష్యం నేను చెప్తున్న మాటలకు. నిజంగా నేను ఒక పూటనే తిన్నా. నాకు బ్లడ్ 11 గ్రాములు వచ్చింది రిపోర్ట్. నేను షాక్ అయిపోయినా. లిటరల్లీ నాకు ఇట్లా ఒక బొమ్మ ఉంటుంది కదా, బ్రెయిన్ ఇట్లా ఇట్లా ఎగిరిపోయేది. నా రిపోర్ట్స్ లో 11 గ్రాముల బ్లడ్ నాకు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నాతో. ఈజంట్ ఇట్ డివైన్ హీలింగ్? ఇది డివైన్ హీలింగ్ కాదంటారా? దీప్ ఎంతకోస్తు వాళ్ళు టాబ్లెట్స్ వాడద్దు దేవుడు స్వస్థపరచడం అంటే నేను ఎక్కిరించేదాన్ని. కానీ దేవుడు వితౌట్ ఎనీ మెడికేషన్ నా థైరాయిడ్, నా పీసీఓడి, నా బ్లడ్ విషయంలో కూడా, ఈవెన్ నా కిడ్నీ ఇష్యూ, కిడ్నీ ఇన్ఫెక్షన్ అండి, స్టోన్స్, పెద్ద పెద్ద స్టోన్స్. నాకు ఎందుకు దురదొచ్చింది? కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్ గా లేకపోతే, అది ఫిల్టరైజేషన్ ప్రాపర్ గా లేకపోతే టాక్సిన్స్ అన్ని స్కిన్ మీద బిల్డ్ అయిపోయి దురద వస్తుంది. కిడ్నీస్ ఫెయిల్ అయిపోయే ముందు డయాలసిస్ మీద ఉండాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయినాయి నా కిడ్నీస్. ఈ విషయం ఎవరికి తెలియదు. నేను అందరికి నార్మల్ గానే కనిపించిన, నార్మల్ గానే ఉన్నా. నా చేతికి క్యానిలా ఉన్నప్పుడు కూడా నన్ను ఎవరు అడగలేదు. కానీ ఒక వీడియో నేను పోస్ట్ చేసిన, నేను చితకబడుతున్నా, అన్ని రకాలుగా నలపబడుతున్నావా అనే వీడియో పోస్ట్ చేసినప్పుడు నన్ను అడుగుతా ఉన్నారు నీకేమైంది ఏమైంది అని. బేసిక్ గా నాకు అప్పుడు ఏం కాలేదు. అది నేను జూన్, జూలై, ఆగస్ట్ లో చేసిన వీడియోని నేను సెప్టెంబర్ లోనో అక్టోబర్ లోనో పోస్ట్ చేసిన. అప్పుడు నాకేం అవ్వలేదు. అంతకు ముందైన లైవ్ వీడియోనే కట్ చేసి నేను దాంట్లో పోస్ట్ చేసిన. నా చేతికి క్యాన్లా ఉన్నప్పుడు స్వస్థపరచు దేవుడు అని నేను పాట చేసి వీడియో పోస్ట్ చేసిన కదా, ఆ సండే ఫోటోస్ చూసి నన్ను ఎవరు అడగలేదు. అది ఎప్పుడు ఎవరు అడగలేదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నాకు మెసేజ్ వస్తాను, అక్క మీకు ఏమైంది, మీరు బాగున్నారు? ఒక్క మా మర్నాథ్, నా కొడుకు, మా మర్నాథ్ వాళ్ళ మమ్మీ మాత్రమే అడిగింది నీకు ఏమైంది, క్యాన్లా ఎందుకు పెట్టిండ్రు అనేసి. అయితే ఏ రేంజ్కి పోయినా నేను ఇంకా డయాలసిస్కి వెళ్ళిపోయే రేంజ్కి వెళ్ళిపోయింది నా పరిస్థితి. పాపము ద్వారా, చిన్నగా పడిపోవడం ద్వారా. అసలు అది ఉద్దేశపూర్వకంగా పాపం చేద్దాం అనుకోవడం కాదు, అదేదో పెద్ద ఇది కాదు, అది దేవుని చిత్తమే. అది దాంట్లో పెద్ద అదేం లేదు. ఇప్పటికి కూడా అది దేవుని చిత్తమే. కానీ నేను అది చేయడం ఆయన చిత్తంలో లేదు. నేను అట్లా ప్రవర్తించడం ఆయన చిత్తంలో లేదు. వై? బికాస్ ఐఎమ్ ఏ చూజన్ వెజల్ కదా. సో ఇంకేం చెప్దాం అనుకున్నా, ఇట్లా నా పాపం ద్వారానే నాకు ఇంత కీడు జరిగింది కదండి. ఇంత నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ నొప్పి, ఆ బాధ అసలు భరించలేకపోయినా, వాక్యం చెప్పలేకపోయినా, ఆరాధన చేయలేకపోయినా. అందుకే లైవ్ మధ్యలో రాలేదు. ఒక్కసారి లైవ్ రెండు మూడు లైవ్ పెట్టేసినానంటే మళ్ళీ కిడ్నీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను అసలు లైవ్ చేయలేదు, ఏం చేయలేదు. మళ్ళీ కొంచెం వ్యతిరేకత కూడా ఉండటం వల్ల చేయలేదు. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, ఈ కీడు జరిగింది కదా, మన దేవుడు కీడు నుంచి మేలు చేసే దేవుడు. మీకు ఇక్కడ అర్థం అవ్వాలి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ద్వారా పీసీఓడి, థైరాయిడ్ తక్కువైన తర్వాత నాకు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయినాయి. అవి నా ఫాస్టింగ్స్ ద్వారానే నాకు అది నార్మల్ అయిపోయింది. ఈ ఫాస్టింగ్ పీరియడ్ లోనే ఒక్క పూట తినటము నీ ఏజ్ కి నీకు హెల్దీ కాదనంటే నాకు ఒక స్పెషల్ గ్రేస్ అండి. అది భవిష్యత్తులో తింటారో తిననో నాకు తెలియదు. ఇప్పటి మటుకైతే నాకు స్పెషల్ గ్రేసే. మీరందరూ ఒక్క పూట తింటే మీకు నీరసంగా ఉంటదేమో. నాకు ఒక పూట తింటే నేను ఎట్లుంటా, నేను యాక్టివ్గా ఉంటా. నేను 2 పూటలు 3 పూటలు తింటే నీరసంగా ఉంటా. కాలు చేతులు నొప్పి, ఏదో ముసలిదాని ఫీలింగ్ వచ్చేస్తుంది. నొప్పులు వచ్చేస్తే నాకు నిద్ర సరిగా పట్టదు. నేను ఒక పూట తింటేనే నేను హెల్దీగా ఉంటా. అది నాకు దేవుని కృప. ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ గ్రేస్ ఉంటుంది దేవుని నుంచి.
రైస్ తిన్నా, ఒక పూటనే తింటా రైస్. ఇప్పుడు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, 48 అవర్స్ నుంచి నేను వాటర్ మీదనే ఉన్నా. ఈ రోజు ఇప్పుడు 48 అవర్స్ నుంచి ఎక్కడ కానీ నా ముఖంలో డల్నెస్ కానీ, నా మాటలో ఎక్కడైనా నీరసం, ఒక్క బ్రీతింగ్ ఇష్యూ మాత్రమే, అది కేవలం అపవాద అటాకే. నాకు అది తెలుసు. అది నాకు దేవుడి నుంచి కూడా ఒక కన్ఫర్మేషన్ ఉన్నది. నేను పాట పాడదు, ఎందుకంటే చాలా మంది చెప్తారు అందరూ పాడినప్పుడు విన్నప్పుడు వేరేలాగున్నది ఆ పాట, మీరు వింటే ఒక జీవం ఉన్నది, దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడని. ఆ కృప నాకు దేవుడి నుంచి ఉన్నది కాబట్టి వాడు నన్ను ఏం చేద్దామంటాడు, ఎప్పుడు నా స్వరము మీద, నా ఊపిరి, నా బ్రీత్ మీద వాడు నన్ను దెబ్బ కొడతా ఉంటాడు అపవాది. సో ఇంత కీడు జరుగుతూ ఉంది కదా. ఈ 3 months ఒక లోన్, ఒక బ్యాంక్ లోన్ నేను కట్టలేదండి. కట్టకపోవటం వల్ల చివరికి బ్యాంకు నుంచి ఇద్దరు ఇంటికి వచ్చేసారు. బ్యాంకు నుంచి మనం కట్టలేదు 3 months నుంచి అంటే, వచ్చిన వాళ్ళు క్రెడిట్ కార్డ్ లోన్, ఇంకా అది వచ్చిన వాళ్ళ ఎట్లా ఉంటుంది మనకి, గో యూ కెన్ గో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ. అయితే అప్పులో ఇంటికి వస్తే ఎట్లుంటుందండి, గట్టిగా మాట్లాడతారు, ఏదో ఒకటి అంటారు. మా చెల్లె చెప్పింది, వాళ్ళు ఎవరు వచ్చిండ్రు బ్యాంకు నుంచి అంటే అని చెప్పగా నేను లోపల, ప్రభువా అంటే నేను హెల్త్ బాగాలేకున్నా సంపాదించేది ఏం లేదు, హెల్త్ బాగున్నా సంపాదించేది ఏం లేదు, ఆయననే కడతాడు అది. కానీ దీని నుంచి నాకు మేలు ఎట్లా చేసిండో చెప్తున్నా నేను. ప్రభా, సింహాల నోళ్లను మూసిన నీకు ఈ మనుషుల నోర్లు మోయడం ఎంత మట్టుకు కాదు. బయట అందరి ముందు నన్ను ఒక్క మాట అన్నా కూడా, ప్రభా నా పరువు కాదు, నేను ఒక సేవకురాలి, మొదట నీ పరువు పోతుంది, కాబట్టి దయచేసి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని 1.5 నిమిషం ప్రార్థన చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత బ్యాంక్ అతను ఆయన ఏమంటున్నాడంటే, గుడ్ మార్నింగ్ మేడం అని అంటున్నాడు. మీరు న్యూస్ రీడర్ కదా మేడం, మాకు తెలుసు మేడం. ఏమైంది మేడం అని అంటే, నాకు అప్పటికి చేతికి క్యాన్లా ఉన్నది. హెల్త్ బాగాలేదా మేడం అని అంటే, అవునండి హెల్త్ బాగాలేదా అని అంటే, రిపోర్ట్స్ ఇవ్వండి అంటే రిపోర్ట్స్ ఇచ్చేసిన. ఫస్ట్ అంతకుముందు ఒకసారి వాట్సాప్ చేసిన, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇతను వచ్చిన తర్వాత రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ మెయిల్ పెట్టేసిండు అతను. అప్పుడు నాకు ఒక ఆఫర్ చెప్పిండు, ఇది 55,000 ఉన్న లోను 12,800తో క్లోజ్ చేసేస్తాం మేడం, మీ హెల్త్ బాగాలేదు, ఇప్పుడు కట్టలేని పొజిషన్లో మీరు ఉన్నారు, మీకు ఇంక సెట్ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అని ఒక ఆఫర్ ఇచ్చిండ్రు. వాళ్ళు అట్లా 2-3 సార్లు ఇంటికి వచ్చిండ్రు. 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా, మేడం హెల్త్ ఎట్లుంది మేడం, బాగున్నారా మేడం, ఇట్లా మాట్లాడుతూ ఉంటే లిటరల్లీ నేనే షాక్ అయిపోయినా. అప్పులోడు ఎవడైనా ఇంటి ముందుకు వస్తే ఎట్లా మాట్లాడతాడు, పైసలు పడేసి మాట్లాడరా నువ్వు అని అంటాడా లేదా. మా పక్క ఆమె, అక్క ఎవరైనా అప్పులో ఇట్లా మాట్లాడతారా అక్క అంటే, దేవుని కృప అది, అంతేనా. నన్ను నా దాకా ఏదైనా రావాలి అంటే ఆయన దాటుకొని రావాలి, అంతేనా. ఎందుకంటే 1 సేవకురాలి, 2 నేను ఆయన బిడ్డను. కాబట్టి ఆ 55,000 ఎక్కడ, 12,800 ఎక్కడ, ఆ 12,800 కూడా నాకు ఇంపాసిబులే అప్పుడు. ఎందుకు అంటే నాకు ఇన్కమ్ సోర్స్ ఏంటిది, నాకు దేవుడే పోషించాలి నన్ను. మీకు అందరికి తెలుసో లేదో, చాలా తక్కువ మందికి తెలుసు. నేను పిలిచిన తర్వాత ఒక 1.5 year నా న్యూస్ రీడింగ్ ఉద్యోగము, నా వెల్నెస్ కన్సల్టెన్సీ ఆఫీస్ కంప్లీట్ గా 2 మూసేసుకొని వచ్చిన, వితౌట్ ఎనీ ఇన్కమ్. రేపు ఏం తింటానో నాకు తెలియదు, రేపు ఏం కట్టుకోవాలో నాకు తెలియదు, రేపటి అప్పు ఎట్లా కట్టబడుతుంది ఏం తెలియదు. అప్పెట్లయింది అని అంటే, నన్ను ఇతరులు మోసగించడం వల్లనే అయింది. ఇతరులు అంటే మీకు సేవకు సపోర్ట్ చేస్తాము అని ఆన్లైన్లో మోసం జరగడం వల్ల 1,00,000 రూపాయలు. నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్, ఒక ఆర్ఫాన్ హోమ్ పెట్టాలి, అనాథాశ్రమం పెట్టాలి, ఇంకేంటి వృద్ధాశ్రమం పెట్టాలని. నేను మంచిగా ఉపవాసాలు ఉన్న తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది. నేను ఏమనుకుంటా, దేవుడే మాట్లాడుతున్నాను అనుకుంటా, ఇది నా ఎర్లీ డేస్లో. కాబట్టి ఏమైంది, అక్కడ దెబ్బపడి, ఇది ఇట్లనే మూవ్ అవుతూ ఉంటుంది సాక్ష్యం కాబట్టి, అక్కడ దెబ్బపడి నేను కొన్ని పంపిస్తాను. నేను ఎప్పటి నుంచో కెమెరా ల్యాప్టాప్ గురించి ప్రార్థన చేస్తాను కాబట్టి, వాళ్ళు కెమెరా ల్యాప్టాప్ పంపిస్తాము, డబ్బులు పంపిస్తాము అని అంటే, నేను ఏమనుకుంటా, దేవుడి నుంచి అనుకుని ఆ 1,00,000 రూపాయలు, నేను అప్పటికే అన్న వచ్చేసిన కాబట్టి 1,00,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వడ్డీకి తీసుకొని నేను వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళు హ్యాండ్ ఇచ్చిండ్రు. ఏమైంది, ఆ 1,00,000 వడ్డీతో సహా పెరిగిపోయింది. ఆ తర్వాత ఇంకొక ల్యాండ్ విషయంలో మా సొంత వాళ్ళే మమ్మల్ని మోసం చేయడం వల్ల, నేను దాచుకున్న డబ్బులు, నేను బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకున్న డబ్బుల వల్ల నేను అప్పైనా, తినడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి, ఏదో సుఖించడానికి, బట్టలు కొనుక్కోవడానికి, కట్టుకోవడానికి, మేము ఎప్పుడు అప్పు చేయడం. నాకు అప్పు అంటే భయం. సో మనుషుల వలనే, ఇతరుల వలనే ఏమైంది, మాకు అప్పైంది. కీర్తి, ఇది మనుషుల ద్వారా, వాళ్ళు మోసగించడం ద్వారా అయింది.
వాళ్ళు మోసగించడం ద్వారా అయినా అప్పు. కాబట్టి 55,000 ఇంకా అది ఎక్స్టెండ్ అవుతా వచ్చేది వడ్డీ పడుతూ. ఇంకా క్రెడిట్ కార్డ్స్ అంటే ఎట్లుంటది, ఎస్బీఐ కార్డ్ అది. సో అప్పటి కార్డు క్లోజ్ అయిపోయింది. ఆ 12,800 కూడా విధవరాళ్ళు, స్త్రీలు వాళ్ళ నుంచి అందిందండి. మరి ఓ పెద్ద సంఘం కాదు, ఏదో సంఘం నుంచి వచ్చే కానుకలు మేము తినేదో అనుభవిస్తున్నాం అట్లా ఏం లేదు. చిన్న సంఘమే, 10-15 కుటుంబాలు, అది కూడా లోకల్లో ఉండవు, బయట బయట దూరం నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లా కానుక నుంచి మేము పోషించబడడం అనేది ఇంపాసిబుల్. మమ్మల్ని దేవుడే పోషిస్తున్నాడు. కాకులతో ఏలియాని పోషించిన దేవుడే మా దేవుడు అని నేను నమ్ముతానండి. దేవుడే నన్ను పోషిస్తున్నాడు. నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళకి నా విశ్వాసం ఏంది, నేనేంది, నా పరిస్థితులు ఏంది, ఎటువంటి పరిస్థితులైనా నేను భయపడకుండా, కదల్చబడకుండా మొండి విశ్వాసంతో నేను ఎట్లా ఉంటా అనేది దగ్గర నుంచి చూసిన మా విశ్వాసాలకు మాత్రమే తెలుస్తుంది. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? రీసెంట్ గానే ఇవన్నీ, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇట్లా జరిగినాయి ఇవన్నీ. ఈ ఇంత హెల్త్ ఇదంతా కీడు జరిగింది కదా. కీడు నుంచి 55,000 కట్టవలసింది నాకు 12,800తో క్లోజ్ అయిపోయింది. హల్లెలూయా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా పాపం ద్వారా నాకు అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా ఏమైంది, నాకు దేవుడు మేలే చేసి, అంత కృప కలిగిన దేవుడు, అంత ప్రేమించే దేవుడు ఆయన. అప్పులను బట్టి మీరు భయపడుతున్నారా? నేను ఇంకొక సాక్ష్యం చెప్తా. ఒకసారి ఏమైంది అంటే, లోన్ ఇట్లా మనకి ఈ లోన్స్ ఉంటాయి కదా, ఈ లోన్ వీళ్ళ కట్టడానికి ఇది, వాళ్ళ కట్టడానికి ఇది, ఇట్లా తీసుకొని తీయటం వల్ల, ఇది తీసి అది కట్టడం, అది తీసి ఇది కట్టడం వల్ల వడ్డీలు పెరిగిపోయి మేము అప్పులలో ఉన్నాము. అంతే, అంతకు మించి మాకు పర్సనల్ అప్పులు ఏం లేవు. ఒక మంత్లీ లోన్ ఉంటుంది, అది లోకల్లో లోన్. ఆ లోన్ కట్టకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ లోన్ లో ఉన్న మిగతా వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద గొడవ చేస్తారు. అయితే ఏమైంది అంటే, ఆ లోన్, ఆ సెవెంత్ కు లోన్ ఉన్నదన్న సంగతి కూడా నాకు అసలు నాకు గుర్తు లేదు, నాకు తెలియదు. అది చేంజ్ అవుతా వస్తుంది డేట్. నాకు ఆమె ఎప్పుడు 5th రోజు నైట్ చెప్పింది. నాకు ఒక్క రోజే టైం ఉన్నది, 6th రోజు మాత్రమే టైం ఉన్నది. నా అకౌంట్ లో ఒక 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అది కూడా ఒక సేవకుడు, ఒక అన్న, సమేల్ అన్న అని లక్షపేటలో ఉంటాడు. ఆయనకు ఎందుకు అనిపించిందో తెలియదు, నాకు ప్రేరేపణ వచ్చింది అనేసి ఆయన ఒక 500 నాకు సెండ్ చేసిండు కానుక. ఆ తర్వాత మా చెల్లెకి ఎగ్జామ్ ఫీజు కట్టాలనేసి ఒక 800 నా దగ్గర ఉన్నాయి. 800 ప్లస్ 500 ఎంత అయితే 1300. తర్వాత ఇంకా అంతకు మించి ఏం లేవు. టైం అయిపోతా ఉన్నది. ఆ దినమంతా నేను ప్రార్థన చేసిన అసలు ఎక్కడి నుంచి సహాయం వస్తలేదు, ఏం లేవు. ప్రభా పరువు పోతే వాళ్ళందరూ వచ్చి అంటారు ఎట్లా అని అనిపిస్తా ఉన్నది లోపల. కానీ బయటకు మాత్రం నా ప్రభు, నా తండ్రి, నేను అన్ని వదిలేసుకొని వచ్చిన. నాకు ఏది ఆయన కొదవ చేసే దేవుడు కాదు. ఇన్ కేస్ కొదవ చేసినా నేను ఆయనకే మహిమ అంట. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకే మహిమ అనే ఎటర్నిటీ మైండ్ సెటే ఉంటుంది నాకు. ఏదో నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి నేను రాలే, ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో నేను సేవకు రాలే. అయితే ఇవి 500, ఆ ఫీజు డబ్బులు ఒక 800, నీ 100 రూపీస్తో 900 కదా. అయితే మా మమ్మీ కూడా నా దగ్గర లేదు. ఆ గ్రూప్, మా మమ్మీ ఉంటుంది ఆ గ్రూప్ లో. మా మమ్మీ కూడా నా దగ్గర లేదు. మా మమ్మీ వేరే ఊర్లో ఉన్నది. నేను ఫోన్ చేసి మమ్మీ ఎక్కడ కూడా డబ్బులు కాలే అంటే, మా మమ్మీ అక్కడ నుంచి ఒక 1000 రూపీస్, అసలు సడన్ గా అసలు ఎట్లా ఆ మనిషికి ఆ ప్రేరేపణ కలిగింది, వాళ్ళు ఎట్లా కొట్టిండ్రు కూడా మాకు తెలియదు. ఒక 1000 రూపీస్ కొట్టిండ్రు. ఎంత అయింది ఇప్పుడు అకౌంట్ లో 1500 ఉన్నాయి, చేతిలో ఎంత ఉన్నాయి 800 ఉన్నాయి. ఎంత ఇప్పుడు 13, మొత్తం 2300. మేము కట్టాల్సిన ఎంత 2440 రూపీస్ అని అనుకున్నాం మేము అప్పటిదాకా. అయితే నా ఒక్క అకౌంట్ లో 19 రూపీస్, ఇంకో అకౌంట్ లో 9 రూపీస్, ఇంకో అకౌంట్ లో అరౌండ్ 10-15, మొత్తం ఎంత అయినాయి అని అంటే, ఇంకా మా చెల్లె జమ చేసుకున్న 107 రూపాయలు. ఆమె అది ఉంటది కదా కిడ్డీ బ్యాంక్, అట్లా ఆమె జమ చేసుకున్న వాటిలో నుంచి 107 రూపాయలు ఇచ్చింది. మొత్తం కలిపితే ఎంత అయినాయి అని అంటే 2,440 రూపాయలు అయినాయి. అవి కూడా సగం, కొన్ని మాత్రమే 1500 మాత్రమే అకౌంట్ లో ఉన్నాయి, తర్వాత క్యాష్ ఉన్నాయి. మాది ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలో మాకు మేము బ్యాంకుకి వెళ్ళి వేసుకొని రావాలి, అక్కడికి ఎక్కడికి వెళ్ళాలంటే నా బండి ఎలకలు కొట్టున్నది. నా బండి వైర్స్, ఫ్యూయల్ వెళ్ళే పైపు ఎలకలు కొట్టింది. రిపేర్ చేయాలంటే 12,000 అన్నాడు. అది అట్లనే అక్కడనే ఉంచేసి హెల్ప్లెస్, కంప్లీట్ గా హోప్లెస్. ఎట్లా ప్రభు ఇది అని నేను ప్రేయర్ చేస్తున్నా. చివరికి మా చెల్లి వెళ్ళేసి అంతా తిరిగి వచ్చింది. ఆ డబ్బులు తీసుకొని ఫోన్ పే చేసి ఆ షాప్ కూడా క్లోజ్ చేస్తున్నది ఇక్కడ. ఇంకా మాకు ఇంకో ఆప్షనే లేదు. వాళ్ళు కాల్ చేస్తే 9:29 అవుతుంది, 1 hour లో కట్టేస్తా అని చెప్తున్నా. నా దగ్గర అప్పుడు ఇంకా పూర్తిగా డబ్బులు కూడా లేవు. ఆ 500-800 మాత్రం ఉన్నప్పుడే చెప్పిన నేను 1 hour లో కట్టేస్తా అని. నా దగ్గర డబ్బులు లేకుండానే నేను చెప్పిన.
అయితే మొత్తం మీద మిగతా 940 రూపాయలు 907 రూపాయలు పట్టుకొని మా చెల్లె ఒక షాప్ ఉంటుంది మా దగ్గరలో. వాళ్ళు ఇంకా వాళ్ళ క్రైస్తవులు అంటే పడదు, మేమంటే అసలే పడదు. ఆమె 20 రూపీస్ ఫోన్ పే చేయమంటే కూడా చేయదు. ఆమె దగ్గరికి వెళ్ళింది, ఆమె దగ్గరికి వెళ్ళింది. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, ప్రభు ఆమె ఎట్లయినా ఫోన్ పే కొట్టాలి, ఇంకో ఆప్షన్ లేదు, ఇంకో ఆప్షన్ లేదు అని నేను ప్రార్థన చేస్తా ఉంటే ఆమె అంటున్నదట, అబ్బా కొట్టరా అంటే లోన్ ఉన్నదాన్ని కొట్టనంటే సరేలే అని తీసుకొని నేను 700 కొడతా, నేను 900 కొడతా, ఈ 7 రూపాయలు కొట్టా అంటుందట. అయ్యో మా చెల్లి ఇంకా టెన్షన్ పడుతుందట, దీంతో ఇంకెట్లా ఇంకా అవటం ఎట్లా అని ఆమె ఆమె ఆలోచిస్తుందట. 90 కొట్టి 907 అంటే 7 కొట్టుడేనా అని లాస్ట్ మూమెంట్ లో ఆ 907 కొట్టిందట. మేమేమనుకున్నాం ఇక, అమ్మయ్య, నాకు ఆల్రెడీ నేను ప్రేయర్ చేస్తున్నా, నాకు అకౌంట్ రిసీవ్ అయిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఏడుస్తూ, ప్రభు అని కృతజ్ఞతలు, నువ్వు ఆఖరి నిమిషంలో అద్భుతం చేసే దేవుడు కదా ప్రభు అని నేను ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నా దేవుణ్ణి. చేస్తా ఉంటే ఏమైంది అంటే, ట్విస్ట్ ఏంటిది అని అంటే, చివరికి కట్టడానికి అది స్కానర్ ఓపెన్ చేసిన తర్వాత అది పేమెంట్ తీసుకుంటలేదు. 2440 రూపాయలు కాదు, 2460 రూపాయలు, ఇంక 20 రూపాయలు తక్కువ ఉన్నాయి మాకు. ఇంకా తల పట్టుకొని కూర్చున్నాం, ప్రభువా ఇదేంది చివరి నిమిషంలో ఇట్లయింది. అప్పు నేను అప్పు నేను అడగా, నువ్వు పిలిచినావు, నేను వచ్చిన అన్ని వదిలిపెట్టుకొని జీరోతో నేను సేవలోకి వచ్చిన. నేను తలుచుకుంటే నా స్కిల్స్తో, నా జ్ఞానంతో, నా సర్టిఫికేట్స్తో నేను లక్షలు సంపాదించవచ్చు. నా జ్ఞానం ఏందో నీకు తెలుసు, తెలిసి నువ్వు నన్ను పిలిచినావు. అయినా నేను అన్ని తృణీకరించుకొని వచ్చిన, అన్ని వదిలేసుకొని వచ్చిన. నేను ఎవరి దగ్గర చేయి జాప, నేను ఎవరిని ఏదడగా. మాకు ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా కూడా కారం తిని అయినా, నువ్వు నీళ్లు తాగైనా మేము ఉంటాం, కానీ ఇది మా పరిస్థితి అని మేము ఎవరికి చెప్పుకోం. ఈవెన్ మా డియర్ అయినా కూడా మేము చెప్పుకోం ఎవరికి. మాకు దగ్గరగా ఉండే విశ్వాసాలకు మాత్రమే జరిగిపోయిన తర్వాత సాక్షార్థంగా ఇట్లయితే ఇట్లయింది అని చెప్తాం అంతే. అయితే ఏం జరిగింది అంటే, 20 రూపీస్ కావాలి చివరికి. నేను 20 రూపీస్ కాదు, నేను ఫోన్ చేసి ఎవరినైనా అడిగితే 2000 అయినా కొడతారు, 3000 అయినా కొడతారు. అడిగితే ఎవరినైనా మా వాళ్ళు కొట్టే వాళ్ళు అంత వాళ్ళు ఉన్నారేమో నాకు, కానీ నేను అప్పు వద్దు. నేను ఎవరిని అడిగి నేను నీకు అవమానం తెచ్చు, రోషం కలిగి దేవుని కొరకు పోస్ట్ చేస్తావు కదా, దేవుని కొరకు పెడతావు కదా. ఇంకా మా వాళ్ళైతే ఇంకా అందరు అన్యులు కాబట్టి నీకు నేను అవమానం తెచ్చేదానిగా నేనుండా, నువ్వు నన్ను అవమానపరచొద్దు. 20 రూపాయలు కూడా నేను ఎవరిని అడగా. అప్పటికే నాకున్న 4-5 అకౌంట్లలో అన్నిట్లలో 19 రూపాయలు 10 రూపాయలు కూడా నేను ఇంకా అన్ని కలిపి ఒక అకౌంట్లో వేసేసుకున్నాను. ఒక్క రూపాయి కూడా లేదు. 20 ఒక ఫోన్ వస్తా ఉన్నది, నాకు చాలా క్లోజెస్ట్ ఆంటీ, నాకు ఒక రకమైన చాలా క్లోజ్ తను. ఒక ఆంటీ కాల్ చేసింది, కట్ చేసిన, ఫస్ట్ ప్రేయర్ చేస్తున్నా, మళ్ళీ కాల్ చేస్తుంది. ఆమెకి ఏమైనా అర్జెంట్ కావచ్చు అని ఫోన్ లిఫ్ట్ చేసిన. నేను చేసేసరికి చెప్పండి అంటే నేను కొంచెం కంగారుగా మాట్లాడాను. అసలు కలవరపడ టెన్షన్ పెట్టుకోను, కానీ టైం అయిపోతా ఉన్నది. 9:29కి కాల్ చేసిండ్రు వాళ్ళు. ఆల్రెడీ మాకు 10:20 అవుతా ఉన్నది టైం. నేను 1 అవర్లో నేను కట్టేస్తా అని చెప్పిన డబ్బులు. అయితే ఏమైంది అట్లా వస్తుంది వాయిస్, ఏమైంది సాధన అంటే, ఏం లేదా ఆంటీ, లోను విచిత్రం, ఎంత విచిత్రంగా ఉందో చూడండి, 20 రూపీస్ దగ్గర ఆగిపోయింది, అందుకే కొంచెం ప్రేయర్లో ఉన్నా అంటే, నేను తర్వాత చేయను అర్జెంట్ అంటే, 20 రూపీస్ లేదా, నేను కొడతావు. అయ్యో నా అకౌంట్లో కూడా లేవు కదా, నా దగ్గర క్యాష్ ఉన్నాయి, ఇంటి ముందర ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఫోన్ పే 20 రూపీస్ కూడా ఆమె అకౌంట్లో లేదు. ఆమె బీద విధవరాలు, 2 కొడుకులకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఒక బిడ్డ ఆమెను చూసుకుంటే ఆమె బీద విధవరాలు, ఆమె దగ్గర ఏం లేదు. 20 రూపీస్ నేను అడగలేదు ఆమెను కావాలని, నేను కొడతాగు 20 రూపీస్ నా దగ్గర లేవు, కానీ నేను ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్పే చేయించుకొని కొడతా అంటే, నేను ఇంకా ఫోన్ కట్ చేసి ప్రేయర్ చేస్తున్నా. మళ్ళీ అమౌంట్ రిసీవ్ అయిన నోటిఫికేషన్ నాకు వచ్చిన తర్వాత లిటరల్లీ నేను ఎంత ఏడ్చిన అంటే, ప్రభువా నీకు నేనంటే ఎంత ప్రేమయ్యా, నా అవివేచన వల్లనే నేను మోసపోయినా, నేను యాక్టివ్గా ఉండకపోవటం వల్లనే వాళ్ళు మినిస్ట్రీ పరంగా మనం మోసగించింది, ల్యాండ్ పరంగా మోసగించింది. ఇదంతా అప్పు నా అవివేకం మీన్స్ నేను మనుషుల్ని నమ్మటం వల్లనే, నమ్మకంతోనే నాకు మోసం జరిగింది. వడ్డీలు చాలా, దానివల్ల మేము చాలా సఫర్ అయినాం కూడా, ఈ డబ్బులు వాళ్ళు మోసగించడం వల్ల. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమ చూడండి నా పట్ల. 20 రూపాయల విషయంలో కూడా ఆమె కాల్ చేసి, లేవా నేను అడగలేదు, ఎవరిని నేను అడగలేదు నాకు డబ్బులు కావాలని. సో మళ్ళీ 2460 రూపాయలు కట్టేసిన. ఎప్పుడు కట్టేసిన తెలుసా? 10:29 ఎగ్జాక్ట్గా 9:29కి నేను చెప్పిన 1 అవర్లో కడతాను. నా దగ్గర డబ్బులు లేనప్పుడే చెప్పిన నేను. ఇది విశ్వాసం అండి. అప్పులు ఉన్నాయి, ఎవరో వచ్చి మా మీద గొడవ చేస్తారు,
నువ్వంటే నీకు అట్లా అయింది కాబట్టి అప్పు దేవుడు సహాయం చేసి, ఎట్లా అయినా కూడా ఆయన ప్రేమ పూర్ణుడు అండి, ఆయన కనికర పూర్ణుడు. రిపెంట్గా ఇంకోసారి చేయ ప్రభు అప్పు, ఇంకోసారి డబ్బు పట్ల అవివేకంగా ప్రవర్తించా. నేను డబ్బు పట్ల అస్సలు అవివేకంగా ప్రవర్తించా. ఇప్పుడు నేర్పించేసిండు దేవుడు నాకు. లక్షలు లక్షలు నా చేతులతో ట్రాన్సాక్షన్స్ జరిగినవి. నా వయసుకు మించి నేను చూసిన డబ్బులు, మంచి నేమ్ ఫేమ్ అన్నీ చూసేసి వచ్చిన నేను సేవలోకి. న్యూస్ రీడర్ అని అంటే నన్ను అందరం గుర్తుపట్ట. మంచి ఫేమ్ నుంచే వచ్చిన నేను, మంచి పేరు నుంచి వచ్చిన. సేవలకు వచ్చిన తర్వాత నేను ఇంకెక్కువ నిందలు, ఎక్కువ అవమానాలు పడాల్సి వచ్చింది. నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన నా ఫ్రెండ్ ఒకడు అంటాడంట, నాకు బ్రదర్ కంటే ఎక్కువ తను, నేను అట్లా ట్రీట్ అవుతానని. పిచ్చిలేసిన దానికి ఏమైనా, మా పిన్నితో అంటాడు, పిచ్చిలేసిన దానికి ఏమైనా సేవ దేవుడు దేవుడు అని అట్లా చేస్తుంది. ఏం సంపాదిస్తుంది అంటే, ఇప్పుడు అది నాకంటే మంచిగా చదివేది, మేమిద్దరం పోటీ పడి చదివేవాళ్ళం చిన్నప్పుడు, మేము ఒక దగ్గర కలిసి పెరిగినాం. నేను ఇప్పుడు లక్షలు సంపాదించుతానా, ఇప్పుడు అది తలుచుకుంటే ఎంత సంపాదించేది, ఎందుకు ఇట్లా పిచ్చిదారులకి ఇట్లా చేస్తాను దేవుడు అని. మనుషులకు వెర్రితనం కనిపిస్తుందండి దేవుడి విషయంలో, కానీ నా నిమిత్తమై ఈ వెలివేతలు, ఈ అవమానాలు, ఈ నిందలు ఇవన్నీ వస్తే దేవుడేమన్నాడు, మీరు ధన్యులు, ఇహమందును పరమందును మీ ఫలము అధికమైతది అన్నాడు. హల్లెలూయా. అప్పులోడు వస్తాడు, ఎవడో వచ్చి మిమ్మల్ని ఏదో చేస్తాడు అని మీరు టెన్షన్ పడతా ఉన్నారేమో, దిగులు పడతా ఉన్నారేమో, కానీ అస్సలు దిగులు పడకండి. దేవునికి లోబడండి, ఆయన ఆజ్ఞలను పాటించండి, ఆయనతో పాటుగా ఉండండి. మీ ప్రేయర్ లైఫ్, మీ స్పిరిచువల్ లైఫ్ మీరు బిల్డ్ చేసుకోండి. మీ ప్రేయర్ లైఫ్ మీరు బిల్డ్ చేసుకుంటే మీ లైఫ్ని మీ ప్రేయర్ బిల్డ్ చేస్తుంది, మీ ప్రేయర్ లైఫ్ బిల్డ్ చేస్తుంది. హల్లెలూయా. ఇంకొక మంచి స్ట్రాంగ్ సాక్ష్యం ఇంకొకటి కూడా ఉంది, కానీ వీలైతే నెక్స్ట్ లైవ్లో చెప్తా. నెక్స్ట్ లైవ్ ఈ మధ్యలో మేబీ రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా దేవుడి చిత్తంలో రావచ్చు. నెక్స్ట్ లైవ్ ఏంటి అని నేను అనుకుంటున్నా అంటే, కొంచెం కంటిన్యూషన్, ఆ వివాహానికి సిద్ధపడే వాళ్ళ కంటిన్యూషన్, దాంట్లో కొంచెము ఇంకా భార్య ఎట్లా లోబడాలి, భర్త ఎట్లా ప్రేమించాలి, దేవుడు ఏది చెప్పినా కూడా కండిషన్స్ అప్లై ఉంటుంది. ఇప్పటి వరకు ఇటు సాక్ష్యము, ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఇది ఒక సపరేట్ వీడియోగా ఆ స్ట్రాంగ్ సాక్ష్యం కూడా, మన పక్షంలో జనాలు ఏమైనా చేస్తే దేవుడు ఎట్లా పగ తీర్చుకుంటాడు అనేది ఒక సాక్ష్యం చెప్తాను నేను. సో ఇప్పటి వరకు ఇది నా కొరకు ప్రార్థించిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను కంప్లీట్గా హెల్దీగా ఉన్నాను, నా కొరకు మీరు దిగులు పడకండి. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆయన స్వస్థపరచడానికి సమర్థుడు. రోగాన్ని కాదు మీరు నమ్మాల్సింది, ప్రభువుని నమ్మాలి. సమస్యను కాదు మీరు చూడాల్సింది, అక్కడ చూడాలి. అప్పులు ఉన్నాయని అస్సలే భయపడకండి, మీకంటే ఎక్కువ నాకు అప్పులు ఉన్నాయి. నేను నన్ను జడ్జ్ చేస్తూ ఉంటారు, నన్ను ఇట్లా అంటూ ఉంటారు, అట్లా ఉంటారు. సేవకురాలి ఫోటోలు షేర్ చేస్తాను, తినేది షేర్ చేస్తాను, ఎట్లా తింటున్నా, నన్ను ఎట్లా పోషిస్తాను అన్నది నీకు తెలియదు. నా విశ్వాసాన్ని బట్టి నేను చేస్తున్నా. నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నా అనేది కూడా నేను నెక్స్ట్ టైం చెప్తా, ఎందుకు నేను ప్రతిదీ పోస్ట్ చేస్తా అనేది. సంతోషం ఒక్క సెల్ఫీ నవ్వుకుంటూ పెట్టగానే నా లైఫ్ అది సంతోషం అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కనబడుతున్నది అంతా జస్ట్ అప్పటి మందమే. నా పర్సనల్ లైఫ్, నా ప్రేయర్ లైఫ్ లో ఎన్ని నిద్రలేని రాత్రులలో నేను ప్రేయర్ చేసినా, ఏడ్చినా, దేవుడితో నా సహవాసము మీకు నా గురించి 1% కూడా తెలియదు. జడ్జ్ చేసే వాళ్ళు కూడా, నన్ను హేట్ చేసే వాళ్ళు కూడా, నన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఈ మాటలు వింటారు అని నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తున్నా, మీరు ఎన్ని చేసినా, మీరు ఏమన్నా నన్ను అసహించుకున్నా, ఐ లవ్ యూ, ఐ ప్రే ఫర్ యూ, ఐ ఆమ్ ఆల్రెడీ ప్రేయింగ్ యూ. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. నా శత్రువుల కొరకు, నన్ను హింసించి నన్ను మాట్లాడే వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు చూసేదే నా లైఫ్ కాదు, 4 గోడల మధ్య నా తండ్రితో నేను మాట్లాడతా చూడు, అది నా లైఫ్. మీకు అది ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు నన్ను లాస్ట్ మంత్స్ నుంచి మీరు అందరు చూస్తూ ఉన్నారు కదా, లాస్ట్ మంత్స్ అన్నిటి నుంచి నన్ను మీరు చూస్తూ ఉన్నారు కదా. నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేను ఏదో నీరసంగా ఉండిపోయినట్టు, కానీ నేను ఇంకొక విషయం తెలుసా, ఈ 2460 రూపాయల ఇష్యూ ఎప్పుడో తెలుసా, ఇది ఎప్పుడో జరిగింది కాదు. 27th నుంచి 7th దాకా భాషల్లోనే ప్రార్థన చేయమన్నాడు దేవుడు అని చెప్పిన. 7th రోజు భాషల లైవ్ వచ్చింది, ఆ 7th రోజే ఉన్నది లోను, ఆ రోజు జరిగింది ఇది. కానీ ఆ టెన్షన్ కానీ ఆ రోజు లైవ్ ఉన్నది కాబట్టి వాడు నన్ను కలవర పెట్టడానికి లోన్ విషయంలో అట్లా చేసిండు. కానీ నా తండ్రి దాన్ని ఇది చేసిండా, ఇది ఎప్పుడు జరగలేదు, రీసెంట్ గా జరిగింది 7th కి. అర్థమవుతుందా? మీకు ఎప్పుడైనా నేను అట్లా టెన్షన్గా కానీ, అట్లా నర్వస్గా కానీ, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, నేను ఎప్పుడైనా కనబడినా ఫిజికల్గా కానీ మెంటల్గా, నేను ఎవరికి అట్లా కనబడా. ఎందుకంటే విశ్వసించువాడు కలవరపడు, నాకు అవసరం లేదు. ఇంకా నేను జాయ్ఫుల్గా క్రైస్తవ జీవితంలో ఉండే నిజమైన వాగ్దానాన్ని పట్టుకుంటే వచ్చే ధైర్యము, విశ్వాసం ఏంటి, సమాజానికి చూపెట్టాలి అనేదే నా తాపత్రయము. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఎప్పుడు ఏం జరుగుతుంది విషయంలో ఇట్లా కాదు. రక్షణ ఆనందము కలిగి ఉండాలి, అది ఇతరులకు కనబడాలి. హల్లెలూయా. ఇటు సాక్ష్యము, మరి ఈ మెసేజ్ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తా. నెక్స్ట్ లైవ్ కొరకు ప్రార్థన చేయండి. లైవ్ అంటేనే బ్రీత్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. నా ఫాస్టింగ్స్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా నేను, ఇది మెయిన్, పీసీఓడి థైరాయిడ్ నార్మల్ అవ్వటము. నేను ఎప్పటి నుంచో దేవుడిని నా ప్రేయర్ రిక్వెస్ట్ లో కూడా పెట్టి నా హార్మోన్స్, ఈవెన్ నా హార్మోన్స్, నా ఫీమేల్ హార్మోన్స్ అన్ని కూడా నార్మల్ వచ్చినాయి రిపోర్ట్స్ లో. నేను వెయిట్ లాస్ అవ్వాలని చాలా కోరిక ఉండే. ఎందుకు? అందంగా కనబడాలి, ఎవరికో నచ్చాలి కాదు. ఎవరికి నచ్చడం నాకు అవసరం లేదు. నా తండ్రి కొరకు నేను డ్రెస్అప్ అవుతా, నా తండ్రి కొరకు నేను రెడీ అవుతా, నా తండ్రి కొరకు నేను బ్రతుకుతున్నా. ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎనీవన్. నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి బ్రతుకుతలేను. అయితే 30% బాడీ వెయిట్ తగ్గాలని ఎందుకు కోరుకున్నా అంటే నా హార్మోన్స్ రెగ్యులర్ అవ్వాలి, నార్మల్ అవ్వాలని. ఇంకొకటి పీసీఓడి ఇష్యూ, దీనివల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది, ఇదంతా ఎందుకు, వీటి కొరకే నేను వెయిట్ తగ్గాలని అనుకున్నా. కానీ మీరు చూస్తే నేను వెయిట్ అసలు తగ్గలేదు. తగ్గినా వెంటనే పెరిగిన. నా బాడీ టైప్ ఎట్లాంటిది అని అంటే 6 నెలలు నేను ఒక పూట తింటే 3-3.5 కిలోలు పెరిగిన. 3-4 రోజులు నేను గట్టిగా నాన్ వెజ్ తింటే 4.5 కిలోలు పెరిగిన. నేను అట్లాంటి బాడీ టైప్ నాది. అట్లా మెయింటైన్ చేస్తేనే నేను నార్మల్గా ఉండగలుగుతా. అట్లాంటి బాడీ టైప్, నా బాడీ స్వభావమే అంత. మా అమ్మది కూడా అంతే. ఈవెన్ నాకు జ్వరం వస్తేనే, నాకు అన్హెల్దీగా ఉంటేనే మొహం బురబుర అయిపోయి, బూరెలాగా ఉబ్బిపోయి గ్లామరస్ గా కనబడతా. నేను హెల్దీగా ఉంటే మంచిగానే ఉంటా, నేను అన్హెల్దీగా ఉంటేనే నేను ఉబ్బిపోయి కనబడతా అందరికి. కాబట్టి నేను వెయిట్, ఇప్పుడు వెయిట్ ఒకవేళ నేను 30% వెయిట్ తగ్గాలని నా ప్రేయర్ రిక్వెస్ట్ లో బుక్ లో కూడా నేను రాసుకొని ప్రేయర్ చేస్తున్నా. కానీ నేను తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? దేవునికి ఇష్టం లేక కాదు. ఎందుకు తగ్గలేదు మీరు చెప్పండి. వెయిట్ తగ్గి ఉంటే మీరు ఏమంటారు తెలుసా? జనాలు ఏమంటారు తెలుసా? వెయిట్ పెరిగిన తర్వాత ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి. అసలు నాకు ఈ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి? మా ఫాదర్ చనిపోయిన తర్వాత 2017లో నా డిప్రెషన్, నా నిద్రలేమి, నా యాంగ్జైటీ స్టార్ట్ అయిపోయి నిద్ర లేకుండా ఏడ్చి దాంతో నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి, దాని నుంచి పీసీఓడి, దాని నుంచి థైరాయిడ్ వచ్చింది. మా డాడీ చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి నన్ను మెంటల్ అబ్యూస్ చేసిండు, నా వెంట పడుతూ. అతని వల్ల నేను మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయినా. దాని ద్వారా నాకు థైరాయిడ్, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. నాకు ఇప్పుడు లేదా డిప్రెషన్, ఇప్పుడు లేదా బాధ, ఇప్పుడు లేదా స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఉన్నది. మళ్ళీ వెయిట్ కూడా ఇప్పుడు నేను ఎక్కువనే ఉన్నది. ఇంకా నేను అప్పుడు మా డాడీ ఉన్నప్పుడు నేను 48, ఇప్పుడు కాదు, ఇప్పుడు అంత వెయిట్ కాదు నేను. సో జనాలు ఏమంటారు? వెయిట్ తగ్గినావు కాబట్టి తగ్గిపోయింది, దేవుని గొప్ప ఏముంది అని అంటే, ఇది డివైన్ హీలింగ్. నేను అర్థం చేసుకున్నాను నా తండ్రిని. దీని ద్వారానే, నీ ద్వారా నాకు హీలింగ్ జరిగింది అనేది కనబడాలని అంటే నేను వెయిట్ తగ్గదు, అందుకే నన్ను తగ్గించలేదా? ఐ థ్యాంక్ యూ మై ఫాదర్, ఐ థ్యాంక్ యూ మై లార్డ్ అని చెప్పుకున్నాను. ఆయన నన్ను ఎంత అర్థం చేసుకుంటాడో, దేవుని హృదయం కూడా మనం అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలండి. కావాలని ప్రార్థించడం కాదు, ఎందుకు ఇస్తలేడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను వేడి తగ్గకపోవడం ఆయన చిత్తంలో ఏముండదు. భవిష్యత్తులో తగ్గక కావచ్చు, అది సెకండరీ. కానీ ఇప్పుడు నా సాక్ష్యానికి అది తగినది కాదు. ఆ వ్యక్తి కోసం, ఈ వ్యక్తి కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళు మనకు దగ్గరగా లేదేమో, ఈ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అది ఇప్పుడు సమయం కాదేమో, కానీ భవిష్యత్తులో సమయము అవ్వచ్చు. దేవుడు మిమ్మల్ని ఎంతగా అర్థం చేసుకుంటాడు కదా, ఆయనను కూడా అర్థం చేసుకునే వారిగా మీరు ఉండాలని. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభువా.